నేను ఇండియాకి వచ్చేసానత్త. ఏంటమ్మా నువ్వు అనేది? ఒక్క మాటైనా చెప్పకుండా. సర్ప్రైజ్ అత్త. ఏందింద్రమ్మా నువ్వు చెప్పేటిది? నిజమా? అమ్మాయి వస్తుండదా? వస్తున్నదా కాదన్నా, వచ్చేస్తున్నది. హైదరాబాద్ నుండి బయలుదేరాదంట. ఇంకో గంటలో మన ముందుంటది. ఆ సూర్య నిజంగా సచ్చినాడంటావా? సునంద ఆడు ఊసి ఎత్తట్లేదేంది? సునంద ఆడుంది, యాడుందన్నా? పైన గదిలో ఉండదేమో. సునంద, 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 సునంద. చూద్దాం పద. సునంద. అమ్మో, ఈ రాక్షసి పిలుస్తోంది. ఇప్పుడు దీనికి ఏం చెప్పాలి? కనీసం వైశ్యునైనా వేసేసుంటే సూర్య మిస్ అయ్యాడు, వైశ్యును మాత్రమే చంపగలిగారని ఏదో ఒకటి చెప్పి తప్పించుకునేదాన్ని. ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్పాలి? సునంద. వామ్మో! నాకు కావాల్సింది ఆ నేల చావు. అది జరిగిపోయింది. ఇంకా వీళ్లతో నాకేం పని? ఏదో ఒకటి అబద్ధం చెప్పి ఇక్కడి నుంచి తప్పించుకుంటే పోలే. ఎరా, ఏమైంది? నిజమా? పక్కా? థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కటి వార్త చెప్పారు. మీకివ్వాల్సిన దానికన్నా 2 ఎక్కువే ఇస్తాను. పండగ చేసుకోండి. ఇంద్రాణి గారు, మన ప్లాన్ సక్సెస్ అయిందండి. మన వాళ్ళ సూర్యని వైశ్యుని వేసేశారు. ఇంకా పెద్దిరెడ్డి కళ కలగానే మిగిలిపోతుందండి. ఏంది సునంద, ఏంది నువ్వు అనేది? నిజమండి. మన వాళ్ళు ఆ సూర్య వైశ్యుల పీక కోసేసి ఇప్పుడే ఫోన్ చేశారు. శభాష్ సునంద, శభాష్. మా పగ పంచుకున్నా. ఆ పెద్దిరెడ్డి ఇంట్లో కర్మ జరుగుతా ఉంటే మా ఇంట్లో కార్తీక దీపాలు వెలుగుతా ఉంటాయి. అవునింద్రమ్మ, నా కూతురు తిరిగొస్తున్నందుకే కాదు, ఆ పెద్దిరెడ్డి ఆనందం ఆవిరైపోతున్నందుకు కూడా మన ఇంట్లో దీపావళి పండుగ జోరు జోరుగా జరగాల. మీ కూతురా? అవును సునంద, మా అన్న కూతురు సిరి నా మేనకోడలు అమెరికా నుండి తిరిగొస్తా ఉండది. ఆ ఆనందంలో ఉన్న మాకు సూర్య వైశ్యులు సచ్చారని చెప్పి ఆనందాన్ని 2 చేసినావు. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను సునందా. ఏమో అనుకున్నాను గాని సునందా, పగబడితే నువ్వు పాంవే. పదమ్మా, ఈ సంతోషాన్ని అందరితో పంచుకోవాలా. పదండి. అలాగే అన్నా. పదండి.
యాండి తీసుకోండి. వద్దు భవాని. మన వైషు క్షేమంగా ట్రైన్ ఎక్కుంటుందా? భవానీ, ఏందా మాటలు? కూడా అల్లుడున్నాడు కదా, ఏం కాదులే, నువ్వేం కంగారు పడు మాకు. సూర్య, అమ్మాయిని ట్రైన్ ఎక్కించినవా? వైషు, వైషు, ఏమైందమ్మా? ఏమైంది? ఏమైందమ్మా? ఏమైందమ్మా? వైషు, ఏం జరిగిందమ్మా? ఏడవకు బాబు, ఏం జరిగింది? ఆ సునంద వైషుని ట్రైన్లో కిడ్నాప్ చేయించింది మావయ్య. వైషుని చంపాలని చూసింది. ఏంది సూర్య నువ్వు అన్నటిది? ఇప్పుడు నేను కూడా దానికి శత్రువునైపోయాను మావయ్య. అందుకే వైషుని అడ్డం పెట్టుకుని నన్ను కూడా చంపాలని చూసింది. మరి నీలెక్కడ బాబు? అదేంటి, నీల ఇంటికి రాలేదా? అప్పుడే పంపించేశాను కదా. ఏంటి సూర్య, తను మీతో లేదా? మాట్లాడవేంది బాబు? తను మీతోనే కదా ఉండాలా? లేదు మావయ్య, తనకి వైషు ప్రమాదంలో ఉందన్న విషయం తెలిస్తే కంగారు పడుతుందని చెప్పలేదు. పైగా పాపతో ఇబ్బంది పడుతుందని వాళ్ళని ఇంటికి వెళ్ళమని చెప్పి నేను వైషుని కాపాడడానికి వెళ్ళాను. మరి నేను ఇంటికి రాలేదు కదా సూర్య. అందరూ ఇక్కడే ఉన్నారా? ఇదిగోమ్మా తిరుపతి ప్రసాదం తీసుకోండి. అవును, నేలేది? అమ్మా నేలా, చెల్లెమ్మా. నీల కనిపించట్లేదు బసవా. కనిపించిపోవడం ఏంటి? ఏం జరిగింది? సూర్య, ఏం జరిగింది? వైషుని దిగబెట్టడానికి నేను నీలా రైల్వే స్టేషన్కి వెళ్ళాం. అక్కడి నుంచి తిరిగి వచ్చే టైంలో నాకు ఫోన్ వచ్చింది. యారా, వైషుకి సెండ్ ఆఫ్ ఇచ్చి నీ భార్యతో హాయిగా కులుకుతూ వస్తున్నావా? నువ్వా? నేనే. ఫోన్ ఎందుకు చేసావు? నువ్వు సెండ్ ఆఫ్ ఇచ్చిన వైషు గమ్యానికి చేరుకోదు అని చెప్పడానికి. ఏంటి? కిడ్నాప్ చేశాం కాబట్టి. నువ్వు వెళ్ళు, నేను వచ్చేస్తాను. డ్రైవర్, జాగ్రత్తగా తీసుకెళ్ళు.
సూర్య నీళ్ళని ఆడ వదిలిపెట్టినావు. జడ్చర్లు దాటంగానే నాకు ఫోన్ వచ్చింది మావయ్య. అక్కడ తను వదిలేసి వైషు దగ్గరికి వెళ్ళాను. సరే ఓ పని చేయండి. బసవా, ఆ జడ్చర్ల కర్నూలు మధ్య ఉన్న మార్గం అంతా ఒకసారి విచారించండి. అలాగే పెద్దయ్య. వెళ్ళండి. పద సూర్య. పద. అంజీ ఇలారా. పెద్దయ్య. నువ్వు ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి జడ్చర్ల నుంచి కర్నూలు వచ్చే మార్గంలో యాక్సిడెంట్లు ఏమైనా జరిగాయేమో అన్నీ విచారించుకొని రా. భవాని ఆ ఫోన్ సూర్య బతికే ఉన్నాడా? మరా సునంద చంపేశానని చెప్పినాదేంటి? ఈ విషయం వెంటనే ఇంద్రాణంతో చెప్పాలి.
పోతాండవు సునందా? అది నా కూతురికి ఒంట్లో బాలేదట, హాస్పిటల్లో అడ్మిట్ చేశారట. చూసుకోవడానికి ఎవరూ లేరు, అందుకే అర్జెంటుగా వెళ్ళాలి. అదేంది సునందా, ఓవైపు నా మేనకోడలు వస్తా ఉండది, ఇంకోవైపు ఆ సూర్య వైశ్య సచ్చినారు. మనం పండగ చేసుకోవాలా? ఇప్పుడు పోతానంటవేంది? కూతురు కదండి, తప్పదు. పైగా తను ప్రెగ్నెంట్. అల్లుడేమో ఆఫీస్ పని మీద టూర్ వెళ్ళాడు. నేను వెళ్ళి తీరాల్సిందే. అదేంది సునంద, మాకోసం ఇంత చేశావు, మాతో ఆనందాన్ని పంచుకోకుండా వెళ్ళిపోతావా? నేనెక్కడికి వెళుతున్నాను కొండారెడ్డి గారు, మళ్ళీ వచ్చేస్తానుగా. ఇప్పుడు మీరు నాకు బంధువులు. మా అల్లుడు తిరిగి రాగానే నేను మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాను. నా పగ ఇంకా పూర్తవలేదండి. మొత్తం ఆ పెద్దిరెడ్డి ఫ్యామిలీ చచ్చేంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు. అద్దీ సునందా, నచ్చినావు. పగంటే అట్టా ఉండాలా. సరే, వెళ్ళాలంటున్నావుగా, ఎల్లు. పోయిరా. వస్తానండి. అంత కోపం వద్దు ఉమాదేవి. నీ అన్న కూతురు మేనల్లుడు క్షేమంగానే ఉన్నారులే. ఈ బైరెడ్డి ఆడికిపోయాడన్నా? సిరోచెలుపు స్వీట్ తెస్తాడా తేడా? కూతురు వస్తుందని ఆనందించాలో, అన్న అల్లుడు కూతురు సచ్చినారని బాధపడాలో అర్థం కాని పరిస్థితి. జగణ